హాయ్ ఫ్రెండ్స్, మ్యాట్రిసెస్ ఫస్ట్ టాపిక్ చూసారు కదా. మనం పార్ట్ 1లో ఏమేమి చూసాం? మనం మ్యాట్రిసెస్ సంబంధించి డెఫినేషన్స్, వాటిలో ఉండేటువంటి కొన్ని టైప్స్ గురించి మనం నేర్చుకున్నాం. అందులో ఉండే కొన్ని టైప్స్ యొక్క ప్రాపర్టీస్ ఈ సెకండ్ పార్ట్లో నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ గురించి. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద రీఅరేంజ్ చేసి రాసేదాన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి అనుకున్నాం. లెట్ us see one of the example. Let A be a matrix in which A, B, C, D, E, F, G, H, I are the elements. The A transpose is written as A transpose ఏ విధంగా రాస్తామంటే రోస్ని కాలమ్స్ కింద రాయాలి. రోస్ని కాలమ్స్ కింద రాస్తాం. మనం చూద్దాం. A, B, C, D, E, F, GHI ఇలా రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద అరేంజ్ చేసి రాయడాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి అనుకున్నాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై ఏ ట్రాన్స్పోజ్. ఇఫ్ ఐ కన్సిడర్ ద మ్యాట్రిక్స్ బి, ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ఈజ్ బి, దాని యొక్క సూపర్ ఫిక్స్లో టీ పెట్టాలి, బి పవర్ టీ. Let us see some properties about the transpose of a matrix. The first property is A transpose whole transpose is equal to A. A transpose కి మళ్ళీ ట్రాన్స్పోజ్ కట్టినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ A. ఇప్పుడు AB అనే ప్రొడక్ట్గా మనం ట్రాన్స్పోజ్ కట్టినట్లయితే దాని యొక్క రిజల్ట్ B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనం ఏ బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అని తీసుకున్నప్పుడు రివర్స్ అవుతుంది. బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, దట్ ఈజ్ నథింగ్ బట్ బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అంటే ట్రాన్స్పోజ్ ఉన్నదానికి ట్రాన్స్పోజ్ పోయి లేని దానికి వస్తుంది ఇక్కడ. సిమిలర్లీ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ ఉన్నదానికి పోతుంది ఏ, లేని దానికి వస్తుంది. A plus B whole transpose is equal to A transpose plus B transpose. చూడండి, ఎడిషన్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పోజ్ కట్టినప్పుడు సేమ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఏ ఫస్ట్ ఉంటే ఏనే ఫస్ట్ ఉంటుంది. అదే మల్టిప్లికేషన్కి వచ్చేటప్పటికి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కింద మారుతుంది. నెక్స్ట్ ఈజ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ is equal to K into A transpose. Here K is a scalar quantity. And next, A power n whole transpose is equal to A transpose whole power n. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే ఏ స్క్వేర్, ఒక ఏ అనే మ్యాట్రిక్స్కి స్క్వేర్ కట్టి దానికి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఏని ట్రాన్స్పోజ్ చేసి స్క్వేర్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో ఏ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది అనమాట. దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ మీద డిపెండ్ అయ్యి మనం టూ మ్యాట్రిసెస్ని క్లాసిఫై చేసుకుంటాం. అందులో ఫస్ట్ వచ్చి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ అని ఎప్పుడు చెప్తాం మనం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయినప్పుడు. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పినప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. అలాగే ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వచ్చినప్పుడు స్క్యూ సిమెట్రిక్ అని చెప్పి చెప్తుంటాం. లెట్ us see an example. 1 2 0 2 -3 1 0 1 4. Let us consider an example A. If I find the A transpose of this matrix 1 2 0 2 -3 1 0 1 4, ఇక్కడ నేను ఏని ట్రాన్స్పోజ్ చేసినప్పటికీ మళ్ళీ సేమ్ ఏనే వచ్చింది నాకు ఇక్కడ రిజల్ట్. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ని ఏం చెప్పచ్చు? నేను ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి చెప్పచ్చు. లెట్ us consider an example for skew symmetric matrix also. A is equal to 0 1 2 -1 0 4
-2, -4, 0. See, I consider an example A is equal to so and so. If I find the A transpose of this A, then what I will get? 0, -1, -2. Transpose అంటే ఏమనుకున్నాం? కాలమ్స్ ని రోస్ కింద, రోస్ ని కాలమ్స్ కింద మార్చడం సింపుల్ గా. 1, 0, -4, 2, 4, 0. See, if you observe that, ఇవన్నిటిలోంచి మైనస్ని కనుక నేను కామన్ తీసినట్లయితే 0, 1, 2, -1, 0, 4, -2, -4, 0. దట్ ఈజ్ నథింగ్ బట్ -a. See, A ట్రాన్స్పోజ్ కనుక నేను కట్టినట్లయితే -a అనేది నాకు రిజల్ట్ కింద వచ్చింది. ఇటువంటి టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే the principal diagonal elements of skew symmetric matrix is zeros. ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో జీరోసే ఉంటాయి. లెట్ us see some properties about symmetric and skew symmetric matrices. సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నవి తెలుసుకుందాం. ప్రతి జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ n/n ఆర్డర్, n/n ఆర్డర్ కలిగినటువంటి ప్రతి జీరో మ్యాట్రిక్స్ కూడా సిమెట్రిక్ అవుతుంది. సిమిలర్లీ ఎవ్రీ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ ఈజ్ ఆల్సో స్క్యూ సిమెట్రిక్. ప్రతి జీరో మ్యాట్రిక్స్ ఏమేమవుతాయి? సిమెట్రిక్ అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ కూడా అవుతుంది. అలాగే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ అయితే 2/2 కానీ 3/3 కానీ ఏమవుతాయి? సిమెట్రిక్ అవుతాయి. అలాగే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ నెవర్ బి స్క్యూ సిమెట్రిక్. ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం స్క్యూ సిమెట్రిక్ యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అన్నీ కూడా జీరోసే ఉంటాయి, కానీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్నీ కూడా వన్స్ ఉంటాయి. అందువల్ల ఇది ఎప్పటికీ కూడా స్క్యూ సిమెట్రిక్ అవ్వదు. అండ్ నెక్స్ట్, ఎనీ మ్యాట్రిక్స్ విత్ స్కేలార్ మల్టిపుల్ Ka ఈజ్ సిమెట్రిక్. ఎప్పుడు అవుతుంది ఇది? ఇఫ్ ఏ ఈజ్ సిమెట్రిక్ అయినప్పుడు. సిమిలర్లీ స్క్యూ సిమెట్రిక్ లో కూడా ఇదే విధంగా ఫాలో అవుతుంది. Ka ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ ఎప్పుడంటే ఏ అన్నది కూడా స్క్యూ సిమెట్రిక్ అయినప్పుడు. ఏ స్క్యూ సిమెట్రిక్ అయినప్పుడు Ka కూడా స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఇక్కడ K అనేది స్కేలార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్, ఏదైనా మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అవుతుందంటే A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఆల్సో సిమెట్రిక్. అలాగే స్క్యూ సిమెట్రిక్ వచ్చేటప్పటికి A మైనస్ A ట్రాన్స్పోజ్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. నెక్స్ట్ ఈజ్ addition and subtraction of matrices. See, A plus B is a matrix. A plus B అనేది ఒక మ్యాట్రిక్స్ అవుతుంది. ఎప్పుడు అంటే if every element of A plus B is sum of two corresponding elements of A and B. అంటే A plus B లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఏమై ఉండాలంట? ఏ అనే మ్యాట్రిక్స్ అలాగే బి అనే మ్యాట్రిక్స్ లో ఉండే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యొక్క సమ్ అయి ఉండాలి. అంటే అర్థం ఏంటి? A1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ E, A2 ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ F, A3 ఈజ్ ఈక్వల్ టు C plus G, A4 is equal to D plus H. A plus B అనేది ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే
ఏ ప్లస్ బిలో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఏబి అనే మ్యాట్రిక్స్లో ఉండే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ సమ్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. సెకండ్ ఎలిమెంట్ సమ్ ఇందులో సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. థర్డ్ ఎలిమెంట్ సమ్ ఇందులో థర్డ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. ఫోర్త్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ఇందులో ఫోర్త్ ఎలిమెంట్కి ఈక్వల్ అయినప్పుడు ఏ ప్లస్ బి అనేది ఎడిషన్ అవుతున్నట్టు అర్థం. సిమిలర్లీ ఏ మైనస్ బి సబ్ట్రాక్షన్ కూడా అంతే. ఏ మైనస్ బి ఈజ్ ఏ మ్యాట్రిక్స్ వెన్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి గెట్ సబ్ట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. అంటే ఏ బి మ్యాట్రిక్స్లో ఉండే కరస్పాండెంట్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్షన్ అయితే కనుక ఆ వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్నే ఏ మైనస్ బి అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 6 8 9 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5. నేను ఇక్కడ చూడండి ఏ మైనస్ బి పెర్ఫామ్ చేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు అనుకున్నాం కదా కరస్పాండెంట్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ అవ్వాలంటే 5 - 2 6 - 3 నెక్స్ట్ ఏమున్నాయి చూడండి 8 - 4 9 - 5 5 - 2 3 6 - 3 3 8 - 4 4 9 - 4 5 4. This resultant matrix is called A minus B. ఎడిషన్ కూడా అంతే, కరస్పాండెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉండాలి. సేమ్ మ్యాట్రిసెస్కి ఒకసారి ఎడిషన్ చేద్దాం. ఏ ప్లస్ బి చేద్దాం. ఈ రెండిట్లకి కరస్పాండెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. 5 + 2 ఫస్ట్ ఎలిమెంట్ 6 + 3 సెకండ్ 8 + 4 9 + 5. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది చూద్దాం. 7 9 12 14. This resultant matrix is nothing but addition of matrix. Addition and subtraction of matrices are possible when the both matrices will have or should have same order. అంటే మనం తీసుకున్న రెండు మ్యాట్రిసెస్ కూడా సేమ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే. అయితే రెండు 2x2 మ్యాట్రిసెస్లో ఉండాలి, లేదా రెండు 3x3 మ్యాట్రిసెస్లో ఉండాలి, లేదా ఒకటి 3x4 ఇంకొకటి కూడా 3x4లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది లేదా సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది పాసిబుల్ అవుతుంది. లెట్ us see some properties of addition of matrices. Properties of addition of matrices. See, we already know some properties while during addition. The first property is commutative property. A plus B is equal to B plus A. రెండు మ్యాట్రిసెస్ A plus B ఆర్డర్లో యాడ్ చేసినప్పుడు దాన్ని రివర్స్ ఆర్డర్లో యాడ్ చేసినా సరే సేమ్ రిజల్ట్ వస్తుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. అదేవిధంగా ఇఫ్ we add 0 matrix to A, we will get again A, and A plus minus A is equal to 0 matrix. If sum of two matrices gives 0, then these two matrices are additive inverse to each other. Additive inverse to each other. A plus minus A is equal to 0 అయినా లేదా minus A plus A is equal to 0 వస్తున్నట్లయితే ఆ రెండు మ్యాట్రిసెస్ కూడా ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ 1 2 3 4 అని ఇచ్చాడు. వాడు ఇప్పుడు దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి అని అడుగుతాడు. సింపుల్గా ఏం చేస్తాం, లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మైనస్ తగిలించి మనం రాస్తాం. -1 -2 -3 -4. This is nothing but additive inverse of A. And next important property is A plus B plus C. Associative property. A plus B plus C. ఫస్ట్ ఏబిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని సికి యాడ్ చేసింది.
అదేవిధంగా బీసీని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఏకి యాడ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది, ఎటువంటి మార్పు ఉండదు. దీన్ని ప్రాపర్టీని ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. అండ్ ద ఫస్ట్ ఈజ్ commutative and next is scalar multiple of a matrix. Scalar multiple అంటే చాలా ఈజీ. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను, 2 3 4 5, దీన్ని కే అనే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను. వేర్ కే అనేది ఏమై ఉండొచ్చు, ఇక్కడ రియల్ నెంబర్ కానీ లేదా కాంప్లెక్స్ నెంబర్ కానీ అయి ఉండొచ్చు. రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్ అయి ఉండొచ్చు. ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మల్టిప్లయింగ్ ద గివెన్ ఏ విత్ 2 అంటే మనం తీసుకున్న 2ని లోపల ఉండే ప్రతి ఎలిమెంట్తోని మల్టిప్లై చేయాలి. 2 into 2, 2 into 3, 2 into 4, 2 into 5. అప్పుడు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో 4 6 8 10, దిస్ ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ. ఏదైనా మ్యాట్రిక్స్ని కే అనే ఒక రియల్ నెంబర్ లేదా కాంప్లెక్స్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆ రియల్ నెంబర్ ఆ మ్యాట్రిసెస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా మల్టిప్లై చేస్తుంది. ఈ విధంగా చేసేదాన్నే స్కేలార్ మల్టిపుల్ అని చెప్పి అంటారు. స్కేలార్ మల్టిపుల్ని మనం అబ్రివేషన్ రూపంలో రాసినట్లయితే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజే ఆఫ్ ఆర్డర్ m ఇంటూ n, ఏదైనా m/n ఆర్డర్లో ఉండే మ్యాట్రిసెస్ని కే అనే ఒక స్కేలార్ అంటే ఒక నెంబర్ ఒక వాల్యూతో కనుక మల్టిప్లై చేసినప్పుడు లోపల ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా ఇది మల్టిప్లై చేస్తుంది. కే ఇంటూ ఏఐజే ఆఫ్ సేమ్ ఆర్డర్. అలా మల్టిప్లై చేసినప్పుడు ఎటువంటి ఆర్డర్ మార్పు ఉండదు. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఆర్డర్లోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.